అందరికీ. టైం అయితే 9:20 అయింది. ఈ టైంలో మేమెక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ అమర్‌ని అడిగాననమాట. నాకు ఖైరతాబాద్ గణేశుడిని చూడాలనుంది. కాకపోతే నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే అండ్ సండే. వీకెండ్ అస్సలు వెళ్ళలేము. సో, నేనైతే ఖైరతాబాద్ వినాయకుడిని ఈరోజే థర్స్‌డే నైట్ నాకు మీటింగ్ ఉంది 8-8:30. సరే ఖైరతాబాద్ వినాయకుడిని చూద్దామని అడిగితే ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు తీసుకెళ్ళాడు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు మండే వెళ్దాంలే, లేకపోతే ట్యూస్‌డే వెళ్దాంలే అంటాడనుకున్నాను. సో, ఐఎమ్ సో హ్యాపీ. వీ హ్యావ్ స్టార్టెడ్ అట్ 9:30 అరౌండ్ ఇన్ ద నైట్. కాకపోతే ఏంటంటే చూడండి 9:20, 9:30కి ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. మొత్తం జేఎన్‌టీయూ, కూకట్పల్లి మొత్తం అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అరే! ఈ టైంకి ఇళ్లల్లో లేకుండా ఏం చేస్తున్నార్రా బాబు అనిపించింది మాకైతే అసలు. ఎంత ఘోరమైన ట్రాఫిక్ అంటే అసలు మాకు వెళ్ళడానికి మేము హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళొచ్చేయచ్చులే. ఇట్స్ స్ట్రెయిట్ రూట్ ఫ్రమ్ బీహెచ్ఎల్ టు ఖైరతాబాద్. సో, నేను వెళ్ళొచ్చేయచ్చులే, వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్, రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నా గానీ, మేము 9:20కో 9:10 టు 9:20 మధ్యలో ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. సో, ఇక్కడ నుంచి వెళ్ళాం బానే గానీ, డెస్టినేషన్‌కెళ్ళేసరికి అరౌండ్ 10:00 అయింది. అండ్ అక్కడ పార్కింగ్ దొరకడం చాలా ఇబ్బందిగుండే. మేము మొత్తం ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం మేము. అండ్ మేము బేసికలీ మెట్రోలో ఎళ్ళాలా, లేకపోతే బైక్‌లో ఎళ్ళాలా అని కన్‌ఫ్యూజన్‌తోనే ఎళ్ళాము. ఫస్ట్ అయితే మళ్ళీ అక్కడ ఎక్కడ దిగి, ఎక్కడి నుంచి ఎక్కడికి వాక్ చేసుకుంటూ ఎళ్ళాలో మాకు తెలీదు. సో, ఎందుకులే తెలియనప్పుడు మెట్రోలో ఎళ్ళి, మళ్ళీ ఆటోస్ వాళ్ళని మాట్లాడుకొని అవి ఇవి అని చెప్పి అన్నీ మేము బైక్‌లోనే వెళ్ళామనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకిస్తాను. బైక్‌లో ఎళ్తే ఏంటి, లేకపోతే కార్‌లో ఎళ్తే ఏంటి, లేకపోతే మెట్రోలో ఎళ్తే ఏంటి అని. సో, ఆఫ్టర్ ఆల్ అవర్ స్ట్రెస్ అండ్ మేమైతే వచ్చేసాము వినాయకుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి. దిస్ ఇస్ ద ఎంట్రీ, గణేశుడి ఎంట్రీ అనమాట. సో, పార్కింగ్ మాకు ఒక చోట యాక్సిస్ బ్యాంక్ ఉంటుందక్కడ. ఆ యాక్సిస్ బ్యాంక్ దగ్గర పెట్టాం. పార్కింగ్ ఛార్జ్ అయితే ₹30 అయింది మాకు. సో, ఫ్రీ పార్కింగ్స్ అయితే లేవు. ఫ్రీ పార్కింగ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ గూడా చేయకండి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మనీ. మేము వెళ్ళే ముందు వర్షం బాగా పడింది. యాక్చువల్లీ వర్షం పడతదేమో మేమింక వెళ్ళలేము అనుకున్నాను నేను. బట్ స్టిల్ అప్పటికి వర్షం తగ్గింది. అమర్ గూడా ఓకే అన్నాడు. స్టార్ట్ అయిపోయాము. చూడండి మీరిక్కడ చూస్తుంటే ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో. ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అనమాట. నా సజెషన్ అయితే ఇన్‌కేస్ మీరు వెళ్ళాలనుకుంటే, నేను తెలియక వెళ్ళాను బైక్‌లో. మీరు వెళ్ళాలనుకుంటే మెట్రోలో వెళ్ళండి. బెస్ట్. మెట్రో దగ్గర నుంచి దిగిన వెంటనే మీకు ఎంట్రీ ఉంటుందనమాట. ఇదైతే విశ్వశాంతి మహాశక్తి గణపతి Q1. ఇక్కడ క్యూస్ ఉన్నాయి. Q1, Q2, Q3, Q4 అని. మేమైతే Q1 నుంచి వెళ్ళాము. మా బైక్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుండంగానే లోపలనే మీకు ఇక్కడ చూడండి పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ ఎంతమంది ఉన్నారో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ ప్రసాదం ఇస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:20, 10 టు 10:21, 20 మధ్యలో అయింది. సో, ఇది చూడండి ఫ్రీ ప్రసాదం ఇస్తున్నారు. ఎంతమంది వెళ్ళినా 11 డేస్ వరకు నిత్యాన్నదానం అయితే జరుగుతుందంట అక్కడ. ఎంతమంది వెళ్ళినా ఏం చేసినా కూడా సో, ఫ్రీ ప్రసాదం అనేది అయితే ఉంటుంది. యాక్చువల్లీ మేము రిటర్న్‌లో మేబీ ఇట్లా రావాలేమో, బట్ స్టిల్ లోపలికెళ్ళడమే. మేము Q1 నుంచి వెళ్తున్నాం కాబట్టి వి వెంట్ ఆన్ దిస్ వే. మాకు ఇక్కడ రైల్వే ట్రాక్ మధ్యలో కనిపించింది. దిస్ ఇస్ ఎ రైల్వే ట్రాక్. సో, హెవీ రష్. ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా అసలు 10:30కి ఇట్లాంటి క్రౌడ్ ఉంటదని? బట్ అట్‌లీస్ట్ నాకు 10:30కే ఇట్లా క్రౌడ్ ఉందంటే నాకసలు అర్థం కాలేదు. అంటే 12కి 10 మార్నింగ్ 12కి, మార్నింగ్ 1కి, మధ్యాహ్నం 2కి, 3కి ఇంకెంత క్రౌడ్ ఉంటుందో నాకసలు అర్థం కాదు. మేమైతే అసలు వెళ్ళే వాళ్ళమే కాదేమో! అంత క్రౌడ్‌లో మా వల్ల అస్సలు కాదు. అందుకోసమే నైట్ 10:30కి వెళ్తే లిటిల్ బెటర్ అనిపించింది నాకు. అండ్ వీకెండ్స్‌లో వెళ్తే మటుకు మునిగిపోతారు గ్యారంటీ. సో, మేము వెళ్ళిన క్యూలో నుంచి అయితే ఆల్మోస్ట్ 900 మీటర్స్ టు 1 కిలోమీటర్ వాక్ ఉన్నింది. అదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎవ్వరైనా సరే బైక్స్ అయితే నాట్ అలౌడ్. మేబీ అక్కడ లోకల్ రెసిడెంట్స్ ఉంటే బైక్ అలౌ చేస్తున్నారేమో కానీ, వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి, దర్శనంకి వెళ్ళాలి, ఖైరతాబాద్ వినాయకుడి దర్శనంకి వెళ్ళాలంటే మటుకు బైక్ ఖచ్చితంగా అలౌ అయితే చెయ్యరు. ఇక్కడ చూడండి నో పార్కింగ్ బోర్డ్స్ ఎక్కడైనా కనిపిస్తాయి. పోలీస్ పర్సనల్ చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఆ టైంలో ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారు అంటే నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. యాక్చువల్లీ అడుగడుగునా మీకు పోలీస్ కనిపిస్తారు. వేరెవర్ యూ గో మీకు పోలీస్ కనిపిస్తారు. సో, మా ఆయన అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాడంట ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి. నేను ఇంతకు ముందుకు వెళ్ళాను. నేను హైదరాబాద్‌లోనే ఉండేదాన్ని కాబట్టి. కాకపోతే ఈసారి నా హస్బెండ్‌తో వెళ్ళడం అయితే మాకు ఫస్ట్ టైమే. అందుకే మీకు కంటెంట్ అంతా షూట్ చేయగలుగుతున్నాను. అండ్
బికాస్ ఆఫ్ ఆల్ హిస్ సపోర్ట్ ఓన్లీ. చూడండి పోలీస్ వాళ్ళని చూసారా, వీఆర్ స్టిల్ వాకింగ్ అండ్ ఫైనలీ ఒక మండపం లాగైతే మాకు కనిపించింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను కదా, మీకు అడుగున చాట్ బండీస్ ఉంటాయి. అసలు ఈజీగా ఒక 100 to 200 పానీపూరి బండ్లు ఉంటాయి. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ కూడా వీళ్ళవి నార్మల్ మనకి లోకల్లో దొరికేలాగా లేవు. దెర్ ఇస్ సంథింగ్, మాకైతే చాలా బాగా నచ్చింది. మేము దర్శనం అయిపోయాక తిన్నాము. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను అక్కడికి వచ్చినప్పుడు. సో చూడండి ఎన్ని చాట్ బండీస్ ఉన్నాయో, అడుగడుక్కి ఆపోజిట్కి ముందుకి వెనక్కి ఎక్కడ తిరిగి చూసినా చాట్ బండీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ మనకు ఖైరతాబాద్ గణేష్ అయితే ఇక్కడ నుంచి కనిపించేస్తాడు. మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసింటే మీకు ఒక పెద్ద మండపం లాంటిది కనిపిస్తేస్తుంది. సో చెప్పాను కదా పోలీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పి. అండ్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. అండ్ దెర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్. ఈవెన్ మీరు కానీ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ డిలే చేస్తే మటుకు దొబ్బి పడేస్తున్నారు అక్కడి నుంచి అక్కడే. సో ల్యాగ్ చేయకుండా ఫోటోలు వీడియోలు ఎక్కువ తీసుకోవద్దండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసమే ఇంత ఎక్కువ ఫొటోస్ తీసాను అనమాట. ఇది చూడండి ఇక్కడ నుంచి ఎంట్రీ. మేము Q1లో వెళ్ళాము. దిస్ ఈజ్ ఆల్ Q1 ఎంట్రీ. Q1లో నుంచి ఇలా చిన్న డోర్స్లో నుంచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు సీ. ఇక్కడ చూడండి అంబులెన్స్ 108 ఎమర్జెన్సీ కోసం ఎవరికైనా ఇక్కడ ఏమైనా రష్ ఎక్కువ ఉండి ఒకరి మీద ఒకరు దొబ్బేసుకున్నారనుకో, స్టాంపెడ్ జరిగింది ఏదైనా, సో వెంటనే 108 అంబులెన్స్ అయితే చాలా రెడీగా పెట్టారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్. అంటే అట్లీస్ట్ దే ఆర్ టేకింగ్ సో మచ్ కేర్ టువర్డ్స్ ఆల్ దిస్ వినాయక చవితి అండ్ ఖైరతాబాద్ గణేష్ దర్శనం. సో మనకాడ మండపం కనిపిస్తుంది చూడండి. ఇలా క్యూ మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత వి విల్ అండర్స్టాండ్. ఆల్మోస్ట్ 1 kilometer నడవాలి. ఇంకా మధ్యలో ఇలా మా ఆయనకైతే బొట్టు పెట్టేశాను. అండ్ ఐఎమ్ వెరీ ఈగర్. దగ్గరకు వచ్చేసరికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది. అంటే గణేష్ దూరం ఉన్నప్పుడు నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు. ఓకే మా ఆయన చూడలేదు, ఫస్ట్ టైం చూసినాను, నేను ఇంతకుముందు కూడా చూశాను అనుకున్నాను. బట్ ఫైనలీ దగ్గరకు వచ్చే కొద్దీ ఐ వాజ్ లైక్ ఓవర్వెల్మ్డ్. నాకైతే ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఐ రియలీ నీడ్ టు సీ హిమ్. అసలు హౌ అస్టానిషింగ్ ఇట్ ఈస్. 70 feet గణేష. ఐ మీన్ ఓవర్వెల్మింగ్ ఐ కుడ్ సే. సో మొత్తానికి అయితే దగ్గరకు వచ్చేసాను. బట్ క్యూలో నడిచినంతసేపు కూడా ఐ మీన్ సెకండ్స్ కూడా అక్కడ ఉండనివ్వలేదు వాళ్ళు మమ్మల్ని. జస్ట్ తిరుపతిలో దర్శనం అయిపోగానే గుంజేస్తారు చూడండి, అలా మమ్మల్ని అయితే పక్కకు నెట్టి పడేశారు. అండ్ మాకు Q1లో రావడం వల్ల గణేశుడి ఫేస్ కానీ ఏమీ మాకు క్లియర్గా కనిపించలేదు. అదిగోండి మీకు చూపిస్తున్నాను. యూ జస్ట్ లుక్ ఇన్ టు దిస్ హౌ అస్టానిషింగ్ వినాయకుడు గణపతి ఈజ్. ఐ మీన్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. నాకైతే ఎగ్జైట్మెంట్ టు ద పీక్స్ ఉండింది. ఐఎమ్ లైక్ సో వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్. ఆయన బొడ్డు దగ్గర అయితే ఒక చిన్న నాగుపాము లాగా ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ వినాయకుడి 70 feet విగ్రహం. సో వినాయకుడికి అటువైపు ఇటువైపు ఇద్దరు దేవతలు అయితే ఉన్నారు. వాళ్ళెవరో మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను వినండి. సిద్ధి బుద్ధి ఇద్దరు వైఫ్స్ ఉంటారు వినాయకుడికి. తన వైఫ్స్ ఇటు సైడ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. 70 feet వినాయకుడి విగ్రహం వచ్చేసి త్రిముఖ విగ్రహం అనమాట. ఇది చూడండి, ఈ చేతిలోనేమో అభయం ఇస్తూ, ఈ చేతిలో రుద్రాక్ష, ఆ చేతిలో చక్రం, ఇటు సైడ్కి వచ్చేస్తే లడ్డు ఉంది, ఇంకా లోటస్ ఫ్లవర్, ఇంకా పత్రాలు ఉన్నాయి. సో ఇది వినాయకుడి డీటెయిలింగ్ అనమాట. సో బేసికలీ Q1లో వస్తే ఇంత డీటెయిల్డ్గా గణేశుడి విగ్రహం అయితే నేను చూడలేకపోయాను. అందుకని మళ్ళీ Q2లో నుంచి ఐ మీన్ ఎగ్జిట్ అయ్యి Q1లో దగ్గర నుంచి గణేశుడిని జస్ట్ సెకండ్స్ చూడనిస్తారు అంతే, తర్వాత లాగి పడేస్తారు. సో నేను మళ్ళీ అసలు నాకు సాటిస్ఫాక్షనే లేదు. అండ్ చాలా తల పైకి ఎత్తి చూసేసరికి నాకు అసలు అర్థం కూడా కావట్లేదు గణేశుడి విగ్రహం ఎలా ఉంది ఏంటి అనే క్లారిటీ కూడా లేదు. అందుకని నేను మళ్ళీ వెళ్ళి తర్వాత Q2 నుంచి వెళ్ళి ఇలా గణేశుడి విగ్రహం మళ్ళీ చూసి ఆ డీటెయిలింగ్ అంతా మీ అందరికీ చూపిస్తాను. ఇన్ కేస్ అండ్ Q2లో వెళ్తున్నా సరే మీ అదృష్టం బాగుంటే లోపలికి నెడతారు, లేకపోతే Q2లో నుంచి ఇంకొక రీడైరెక్టెడ్ వే ఉంది. సో అక్కడ నుంచి దూరం నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. లైన్ అయితే హెవీగా ఉంది. నేను చెప్పాను కదా మీకు, Q1 లైన్ దాటేసి Q2 నుంచి మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళి
మళ్ళీ మేము చూసుకొని వచ్చాము. పోలీస్ వాళ్ళు ఎంత ప్లీజ్ చేసుకున్నా పంపించట్లేదు. ఐ నో వాళ్ళ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మీరు వాళ్ళకి కోఆపరేట్ చేసి కొంచెం నడిస్తే అయిపోతుంది అంతే. ఓవరాల్ ఇంకొక 500 మీటర్స్ వెళ్ళి క్యూలో నడిస్తే ఇంకొంచెం అయిపోతుంది. సో ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్. దర్శనం అయిపోయాక బయటకు వస్తే నాకైతే తిరునాళ్ళలో ఉన్న ఫీలింగే వచ్చింది. లడ్డూలు, సమోసాలు, పానీపూరి, బ్యాంగిల్స్, జ్యువెలరీ, షాపింగ్, ఎవ్రీథింగ్ మీకు ఒక తిరునాళ్ళ ఫీలింగ్ వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ గణేశుడు విగ్రహం చూసాను కానీ నేను ఈ మార్కెట్ అంతా అసలు చూడలేదు. ఈసారి ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను కూడా. సో మొత్తం అలా ముందుకెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చాను అనమాట. సో ఇలా మొత్తం తిరుగుతూ ఉంటే ఈ ప్లేస్లో నాకు డాల్స్ అయితే సూపర్ క్యూట్గా అనిపించాయి. 150కి ఒక డాల్ అంట. మీ షెల్ఫ్లో షోకేస్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం చాలా 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 ప్రెట్టిగా ఉన్నాయి. నేను అడిగితే మా ఆయన పిచ్చి పిచ్చి అని కొనిపించలేదు. బట్ స్టిల్ షోకేస్లో పెట్టుకోవడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్స్లో అయితే చాలా ఉన్నాయి. చూడండి, ఇంత అయిపోయిందని ఇంకా ఆకలేసి ఒక పానీపూరి స్టాల్లోకి అయితే వెళ్ళిపోయాము. బేసిక్గా ఏ స్టాల్ ఏంటి అని గమనించలేదు పేరు, బట్ స్టిల్ లోపలికి వెళ్ళాము. పానీపూరి అయితే చాలా 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 బాగుంది టేస్ట్. ఇంకా పానీపూరితో ఒకటి ఎలా ఆగుతాం చెప్పండి. ఇంకా పావ్ బాజీ కూడా ఆర్డర్ చేశాను. పావ్ బాజీ కూడా చాలా బాగా నచ్చింది టేస్ట్. బట్ బ్రెడ్ వాజ్ లిటిల్ హార్డ్. దట్స్ ఓకే, ఫైన్. ఇలాంటి ప్లేసెస్లో ఇంకా మనం ప్రో లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో మీ అందరికీ పేరు చూపిద్దామని మేము తిన్న తర్వాత వెళ్ళి పేరు చూసాము అక్కడ. దిస్ ఇస్ ఏకే చాట్ బండార్ అంట. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ పెయిడ్ ప్రమోషన్. సో మీ ఇష్టం, మీకు చెప్తున్నాను. మేము నిజంగా ట్రై చేసాం కాబట్టి చెప్తున్నాను. పానీపూరి అండ్ పావ్ బాజీ వర్ సో రియలీ గుడ్. నెక్స్ట్ అయితే ఈ బోర్డు కనిపించింది, దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే బాధ్యతలు, చిన్న పిల్లల్ని వదిలిపెట్టకండి అని. సో మళ్ళీ చెప్తున్నా గైస్, ఫోన్స్ అయితే నిజంగా దొబ్బుకుంటున్నారు. మొత్తం పాకెట్లో పెట్టుకొని సేఫ్గా పెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫ్రీ ప్రసాదం దగ్గర నేను చూసింది ఏంటంటే అసలు ఆర్గనైజ్డ్గా లేదు. బ్లాక్ డస్ట్బిన్ కవర్స్ పెట్టారు కానీ ప్రాపర్గా అవి ఎవ్వరు యూజ్ చేయట్లేదు. మేబీ డ్రమ్స్ పెట్టుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ మేజర్లీ బెటర్లీ దేర్ అని అనిపించింది. సో చాలా హైజీనిక్ ఇష్యూస్ అనిపించాయి నాకు అక్కడ. చూసి తినండి. అండ్ తిన్నది మీరు పడేస్తేనే కదా ఇంకొకరు మళ్ళీ పడేస్తారు డస్ట్బిన్లోనే వెళ్ళి. మీరు అలా రోడ్ మీద పడేస్తే ఈవెన్ అదర్ పీపుల్ విల్ ఆల్సో డూ దట్. అలానే నడుచుకుంటూ వెళ్తే నాకు ఈ టాయ్స్ అయితే కనిపించాయి. చాలా చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ మీకు కార్లో కావాలంటే పెట్టుకోండి, చాలా బాగున్నాయి బొమ్మలు. బట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మా ఆయన ఎలాగో ఒప్పుకోడు తీసుకోవడానికి ఇలాంటివన్నీ. బట్ దోస్ ఆర్ రియలీ క్యూట్. ఇంకా ఈ ముగ్గుదాన్ల కోసం, ముగ్గచ్చుల కోసం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను తెలుసా. చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. నేను యాక్చువల్లీ వినాయక చవితికి దొరికితే తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. మేబీ ఐ షుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ బిఫోర్, లైక్ అమెజాన్ కానీ మీషోలో కానీ చూడాల్సింది. బట్ స్టిల్ ఓకే, ఫైన్. ఇప్పుడైతే దొరికింది. వాళ్ళతో టెస్ట్ ట్రయల్ చేయించి నాకు కావాల్సిన ముగ్గు పొడులన్నీ తీసుకున్నాను. అండ్ చాలా ప్రెటీ ఉండే డిజైన్స్ అన్నీ. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ గో ఫర్ ఇట్. నాకైతే నచ్చింది. సో దిస్ ఇస్ మై ఆనెస్ట్ రివ్యూ ఆన్ దిస్. అండ్ కాస్ట్ కూడా యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్న సైజ్ అయితే దిస్ ఇస్ ఫర్ 30 రూపీస్. ఒకటి 30 అని చెప్పాడు. అండ్ ఇది వచ్చేసి 100కి 3 అని చెప్పాడు. ఈ బిగ్ సైజ్ రౌండ్ వచ్చేసి నాకు ఈ ప్రింట్ బాగా నచ్చిందని నేను ఈ ప్రింట్ తీసుకున్నాను. ఇంక ఈ చిన్న లోటస్ అయితే చాలా ప్రెట్టిగా అనిపించింది. దీనికి ఆల్మోస్ట్ 20 రూపీస్ ఏమో తీసుకున్నాడు. నో ఇట్ వాజ్ 30 రూపీస్, అరౌండ్ 30 రూపీస్ తీసుకున్నాడు. సో ఇంకా చిన్నవి ఉన్నాయి, అవైతే 20 ఆర్ 100కి 7 అడగండి. ఇంకా చిన్న సైజెస్ ఉంటే 100కి 7 అడగండి. షూర్. మేము యాక్చువల్లీ ఎంత బార్గెన్ చేసినా దిగలేదు. మేబీ వీఆర్ పూర్ ఎట్ బార్గెనింగ్ స్కిల్స్ ఏమో అనుకున్నాను. బట్ దట్స్ ఫైన్, దట్స్ ఓకే. నాకు రిక్వైర్మెంట్ ఉంది, నేను కొనాల్సి వచ్చింది. మీరైతే బాగా బార్గెన్ చేసి తీసుకోండి. దోస్ ఆర్ వెరీ లెస్ కాస్ట్ ఓన్లీ, బట్ స్టిల్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తూ ఇంత క్రౌడ్ ఉన్నారేంట్రా బాబు అని చూస్తే ఇక్కడ రింగ్స్ గేమ్ ఉంది. చెప్పాను కదా తిరునాళ్ళలానే అనిపించింది అని. సో రింగ్స్ గేమ్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో హెడ్. ఇంకాస్త అలానే నడుచుకుంటూ ముందుకు వెళ్తే మాకైతే ఈ కిడ్స్ ప్లే ఏరియా కనిపించింది. అంటే చిన్న చిన్న కార్స్, చిన్న చిన్న ఉయ్యాలలు తిప్పుతూ ఉన్నారనమాట. సో దిస్ ఇస్ ఏ స్మాల్ కిడ్స్ ప్లే జోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే చిలక జ్యోతిషం అనమాట. చాలామంది కూర్చొని ఉన్నారు చిలక జ్యోతిషం చెప్పడానికి. ఐ మీన్ ఇట్ వాజ్ ఎ సూపర్ ఫన్ యాక్టివిటీ టు బీ డూయింగ్ ఓవర్ దేర్. మీకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యూ డూ ట్రై ఇట్. మీరు నమ్ముతారో లేదా నాకు తెలియదు, నేనైతే అసలు నమ్మను. బట్ స్టిల్ దట్ వుడ్, నా దృష్టిలో అదొక ఫన్ యాక్టివిటీ అనమాట.
ఐ లవ్డ్ సీయింగ్ దిస్. అండ్ ఇక్కడైతే చాలా అంటే చాలా మంది చెప్పించుకుంటా ఉన్నారు జ్యోతిష్యం. సో మీకు కావాలనుకుంటే మీరు కూడా చెప్పించుకోండి. ఇక్కడ జ్యోతిష్యం వెరీ మినిమల్ ప్రైసెస్లో చెప్పేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ మేము ఎక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ ఎండ్ అయ్యామో తెలియలేదు అప్పుడు దాకా. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే చూసారా అసలు దీన్ని గుర్తుపట్టారా ఈ స్ట్రక్చర్, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ని? యా, ఇట్స్ నన్ అదర్ దాన్ ప్రసాద్ ఐమాక్స్. ఎటు నుంచి స్టార్ట్ అయ్యాం ఎటు నుంచి ఎండ్ అయ్యాం అనేది అయితే క్లారిటీ లేదు. ముందుకు వెళ్తానే ఉన్నాం. మా బైక్ ఎక్కడుందో కూడా మాకు తెలీదు. అండ్ మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, మీ బైక్ ఎక్కడుందో మీరు బైక్ పార్క్ చేసిన చోటు నుంచి లొకేషన్ షేర్ చేసుకోండి, కరెంట్ లొకేషన్. ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ ఏరియాలో. ఒక చోట ఎంట్రీ అయితే ఇంకొక చోట ఎగ్జిట్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా మీరైతే లొకేషన్ షేర్ చేసుకోకపోతే చాలా టైం పడుతుంది మీకు మీ బైక్ ఎక్కడుందో కనుక్కోవడానికి. ఐ సజెస్ట్ గో బై మెట్రోలో వెళ్తే చాలా ఈజీగా పని అయిపోతుంది. దిగడం, అక్కడ నుంచి వాక్ చేయడం, మళ్ళీ వే టు మెట్రో అని చాలా బోర్డ్స్ అయితే మీకు కనిపిస్తాయి. సో మీరు ఆ బోర్డ్స్ని ఫాలో అయితే చాలు, మెట్రోకి వెళ్ళిపోతారు. నా సజెషన్ అయితే ఎలాగో లాస్ట్ మెట్రో 11:45 వరకు ఉంటుంది వీక్ డేస్లో. గో బై మెట్రో. దిస్ ఇస్ మై ఓవరాల్ గణేష ఎక్స్పీరియన్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ప్రతి క్వైరీకి ఆన్సర్ చేస్తాను. అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అన్ని థింగ్స్ టు డూ, థింగ్స్ నాట్ టు డూ అని చెప్పి మెన్షన్ చేస్తాను. మీరైతే ఒకసారి డెఫినెట్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసి మీకు నచ్చిన విధానంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. హ్యాపీ 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 గణేశుడి దర్శనం.